శక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఏ శుక్రవారం చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం పూజ టైమింగ్స్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం చేసుకుంటున్నారు. అయితే 2025 సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం 2వ శుక్రవారం చేసుకోవాలా, 3వ శుక్రవారం చేసుకోవాలా అని చాలా మందికి సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం చేసుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో 3వ శుక్రవారం చేసుకోవాలని కొంతమంది అంటున్నారు, 2వ శుక్రవారం చేసుకోవాలని ఇంకొంతమంది అంటున్నారు. ఏది వాస్తవం? ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలో భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. భవిష్యోత్తర పురాణంలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన చారుమతి వృత్తాంతం అని ఉంది. ఆ చారుమతి వృత్తాంతంలో ఏం చెప్పారంటే, స్వయంగా వరలక్ష్మి అమ్మవారే చారుమతి అనే భక్తురాలికి కలలో కనిపించి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నా వ్రతం చేసుకో అని చెప్పిందని భవిష్యోత్తర పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే అది 2వ శుక్రవారమా 3వ శుక్రవారమా అని కాదు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి. ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది. శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినాయి, కానీ పౌర్ణమి మాత్రం ఆగస్టు 9వ తేదీ వచ్చింది. ఆగస్టు 9 శనివారం పౌర్ణమి అయింది. కాబట్టి ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళకి సందేహం వస్తుంది. ఆ సమయంలో రజస్వల దోషాలు ఉంటాయి, ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా చేసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక శుక్రవారం చేసుకుందాం అనుకుంటారు. కానీ యథార్థానికి సంప్రదాయ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే, వరలక్ష్మి వ్రతం వచ్చే వరకు వేచి చూసి ఆ సమయానికి ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 8వ తేదీ ఎవరైనా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే, రజస్వల దోషాలు వస్తే, అటువంటప్పుడు ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అంతేగాని శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం 2వ శుక్రవారం ముందుగానే వరలక్ష్మి వ్రతాలు చేసుకోవద్దు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం 3వ శుక్రవారం అయింది, అప్పటి వరకు వేచి చూసి అప్పుడు ఇబ్బంది వస్తే కనుక తర్వాత వచ్చే శుక్రవారాలు 4వ శుక్రవారం కానీ 5వ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అలాగే మనకి వరలక్ష్మి వ్రతం పూజ టైమింగ్స్ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి? ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం అయితే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీ ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకున్నా అద్భుత ఫలితాలు ఉంటాయి. కానీ జ్యోతిష శాస్త్రంలో మనకి స్థిర లగ్నాలు అని ఉంటాయి. ఈ స్థిర లగ్నాల్లో పూజ చేసుకుంటే గనక ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి 2025 ఆగస్టు 8 శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం, ఆ రోజు స్థిర లగ్నం టైమింగ్స్ గనక మనం పరిశీలించినట్లయితే స్థిర లగ్నము ఆ రోజు ఏ సమయాల్లో ఉంది అంటే, మొట్టమొదటి స్థిర లగ్నము సింహలగ్నము. ఆ సింహలగ్నం ఎప్పుడుంది అంటే ఆగస్టు 8వ తేదీ ఉదయం 6:54 నుంచి ఉదయం 9:02 వరకు ఉంది. కాబట్టి ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి బెస్ట్ టైం ఏంటంటే మొట్టమొదటి స్థిర లగ్నం సింహలగ్నం ఉదయం 6:54 నుంచి ఉదయం 9:02. ఒకవేళ ఆ సమయంలో చేసుకోవటం వీలు కాలేదనుకోండి, ఆగస్టు 8వ తేదీ ఉన్నటువంటి తర్వాత స్థిర లగ్నం ఏంటంటే వృశ్చిక లగ్నం. ఆ వృశ్చిక లగ్నం ఎప్పుడుందంటే ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 1:19 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు ఉంది. ఆ టైంలో అయినా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సమయం కూడా చేసుకోవటం వీలు కాలేదనుకోండి, తర్వాత స్థిర లగ్నం ఆగస్టు 8 ఎప్పుడుందంటే కుంభలగ్నం. ఆ కుంభలగ్నం ఎప్పుడుందంటే రాత్రి 7:29 నుంచి రాత్రి 9:06 వరకు ఉంది. ఆ సమయం కూడా చేసుకోవటం వీలు కాకపోతే మనకి అర్ధరాత్రి సమయంలో కూడా ఒక స్థిర లగ్నం ఉంది. అర్ధరాత్రి మనకి వృషభ లగ్నం ఉంది. ఆ వృషభ లగ్నం ఎప్పుడు వచ్చిందంటే అర్ధరాత్రి మనకి 12:25 అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి 2:25 వరకు ఉంది. కానీ అర్ధరాత్రి పూజలు మనం సహజంగా చేయం కదా.
అర్ధరాత్రి నిశి పూజలు చేయం కాబట్టి ఈ ఆఖరి స్థిర లగ్నం అంటే వృషభ లగ్నాన్ని విడిచిపెట్టేయండి. ఆగస్టు 8వ తేదీ ఉన్నటువంటి 3 స్థిర లగ్నాలు అంటే సింహ లగ్నము, వృశ్చిక లగ్నము, కుంభలగ్నము, ఈ 3 లగ్నాల్లో ఏదో ఒక సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకుని అద్భుత ఫలితాలు పొందండి. ఇంకొకసారి స్థిర లగ్నం టైమింగ్స్, పూజ టైమింగ్స్ అందరూ జాగ్రత్తగా గమనించండి. ఆగస్టు 8వ తేదీ మొట్టమొదటి స్థిర లగ్నం టైమింగ్, సింహ లగ్నం టైమింగ్ ఉదయం 6:54 నుంచి ఉదయం 9:02 వరకు. అది మీరు మిస్ అయిపోతే తర్వాతి స్థిర లగ్నం వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నం టైమింగ్ మధ్యాహ్నం 1:19 నుంచి మధ్యాహ్నం 3:33. అది కూడా మీరు మిస్ అయిపోయినట్లయితే తర్వాతి స్థిర లగ్నం కుంభలగ్నం. ఈ కుంభలగ్నం టైమింగ్ ఏంటంటే సాయంకాలం అంటే రాత్రి సమయంలో 7:29 నుంచి రాత్రి 9:06 వరకు. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. కానీ అద్భుతమైన ఫలితాలు రావాలంటే మాత్రం జ్యోతిష శాస్త్రపరంగా సింహలగ్నము, వృశ్చిక లగ్నము, కుంభలగ్నము, ఈ 3 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం ఉన్న సమయంలో వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అందరూ కూడా ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఆడవాళ్ళకి నెలసరి ఇబ్బందులు వస్తాయన్న అనుమానం ఉంటే ఆగస్టు 8 వరకు వేచి చూడండి. ఆ సమయానికి నెలసరి ఇబ్బంది వస్తే గనక ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు అంటే 4వ శుక్రవారం కానీ 5వ శుక్రవారం కానీ 2025 శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోండి. Here's a look at my week on